అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో బేబీ కార్న్‌తో ఇలాగా కేఎఫ్‌సీ స్టైల్‌గా చేసుకున్నామంటే తినడానికి చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసేది చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంత్ వ్లాగ్స్. ఈరోజు నేను ఈ రెసిపీ కోసమని ఒక ప్యాకెట్ బేబీ కార్న్ తీసుకున్నాను. ఇందులో 10-15 ఎన్నో వచ్చి ఉంటాయి. నేను సరిగ్గా లెక్క పెట్టలేదనమాట. ఈ నేతగున్నవి మొక్కజొన్న పొట్లు ఇలా తీసుకొని చేసామంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. కట్ చేసుకుని ఒక 2 సార్లు కడగాలి. అందులో చిన్న చిన్న ఏదైనా డస్ట్ లాగా ఉంటుంది కదా! సో దానికోసం ఇలా కడగాలన్నమాట. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ చూసేద్దామా. స్టవ్ ఆన్ చేసి పాత్రలో 1 లీటర్ నీరు వేసుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. నీరు బాగా మరుగుతుండగానే మనం తీసుకున్న బేబీ కార్న్ వేసుకోవాలండి. మొదలే నేత మొక్కజొన్న పొట్లు కాబట్టి వేగం ఉడికిపోతుంది. ఇలా ఓపెన్ గా మరగబెడితే కొంచెం టైం టేకింగ్ కాబట్టి మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఒక 8 నుండి 10 నిమిషాలు మరగబెట్టామంటే చాలండి. అలా అని ఎక్కువ మెత్తగా ఉడికిపోయినా బాగోదు. కొంచెం స్టిక్ లాగా ఉంటేనే మనం చేసే రెసిపీ బాగుంటుంది. 8 నుండి 10 నిమిషాలు మూత పెట్టి హై ఫ్లేమ్ లో మరగబెడితే చాలండి. చూడండి, ఇలాగే ఉండాలి. ఎక్కువ మెత్తగా కూడా అయిపోకూడదు. ఇలాగ కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట. ఇలాంటప్పుడు మనం ఫిల్టర్ చేసుకుని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో కార్న్ ఫ్లోర్ ఒక 3 టేబుల్ స్పూన్, బియ్యం పిండి ఒక 3 టేబుల్ స్పూన్, మైదా పిండి ఒక 3 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఇందులో స్పైసీ మసాలా కలిపేద్దాం. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ మిరపగుండ, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కచ్చబిచ్చ దంచిన మిరియాల పౌడర్, సన్నం కట్ చేసుకున్న కొత్తిమీర, ఇవన్నీ కలిపి ఆ పిండిలోనే వేసుకోవాలి. అలాగే ఓర్గేనో 1/2 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1/2 టేబుల్ స్పూన్, అల్లం తెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత అన్నీ కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత నీరు వేసుకొని కలుపుకోవాలండి. ఎక్కువ నీరు వేసినా కూడా పల్చగా అయిపోతుంది. మళ్ళీ అన్నీ కూడా కలుపుకోవాలి. అలాగని గట్టిగా కూడా చేయొద్దు. గట్టిగా చేసుకున్నామంటే ఆ కోటింగ్ వచ్చి గట్టి అయిపోతే అంత టేస్ట్ ఉండదు. సో పల్చగా కాకూడదు, గట్టిగా కాకూడదు, చూసుకొని కలుపుకోవాలి. చూశారు కదా, ఇలాగ వస్తే చాలన్నమాట. ఇందులో మనం ఉడకబెట్టి చల్లార్చిన బేబీ కార్న్ని ఒక్కొక్కటి డిప్ చేసుకోవాలన్నమాట. చేసుకొని ఇటు సైడ్ నేను బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. అందులో దొర్లించాలా. ఓకేనా, ఈ బ్యాటర్లో డిప్ చేయాలి. అక్కడ వెళ్ళి రోలించాలన్నమాట. రోలించినామంటే ఆ బ్రెడ్ క్రమ్స్ అన్నిటికీ బాగా పట్టి క్రిస్పీగా మనం చేసే బేబీ కార్న్ కేఎఫ్సీ టేస్ట్గా ఉంటుంది. టూత్ పిక్ చూశానండి, ఆత్రం కదా నాకు కొంచెం వీడియో చేసేటప్పుడు. అన్నీ అయిపోయిన తర్వాత టూత్ పిక్ చూస్తే 2 ఓకేలే, 2 ఉంటే చాలు మనకని ఒక 2 టూత్ పిక్తో ఇలాగా కడ్డీలాగా అంటే స్టిక్ లాగా చేసుకుని 2 చేశాను. మిగతాదంతా ప్లెయిన్గా చేసుకున్నాను. మీ దగ్గర ఉంటే స్టిక్ పెట్టుకోండి, అన్నిటికీ బాగుంటుంది, చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 1/2 లీటర్ నూనె వేడైపోయిందండి. నూనె వేడిగా ఉండాలి. కాకపోతే మనం వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే మాడిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది. జాగ్రత్త అండి. మీడియం ఫ్లేమ్లో ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి. మనం చేసే బేబీ కార్న్ కేఎఫ్సీ రెడీ అన్నమాట. చూస్తున్నారా ఎంత బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది కదా. ఆ బ్రెడ్ క్రమ్స్ వేసాం కదా, చూడడానికి కరకరాలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు అన్ని డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసి ఇక్కడ నేను సెజ్వాన్ చట్నీ, టమాటో కెచప్ 2 మిక్సీ చేసి పెట్టానండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకటి టమాటో కెచప్ అంటే పులుపుగా ఉంటుంది, 2 కలిపేసి పెట్టండి, బాగుంటుంది. వేడిగా బేబీ కార్న్ కేఎఫ్సీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంత్ వ్లాగ్స్. ఓకేనండి, బాయ్.